అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లిలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటున్న రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7 డివిజన్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి దూసుకుని వెళ్తున్నారు. గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి ప్రచారాన్ని శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన గడిచిన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతూ ఉంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ముఖ్యంగా ఈరోజు నేను కొత్తపల్లి ప్రాంతంలోని 6, 7 వార్డులలో పర్యటిస్తున్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది ఏం జరగల. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో అవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఏం పని చేయలేదు, ప్రజలకు చాలా కష్టాలకు గురి చేసినాడు. అభివృద్ధి అనే శూన్యం. ఎందుకంటే దారిద్ర్య రేఖ దిగువనున్న చాలా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ బాగుపడాలంటే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకొని పోతున్నారు. ముఖ్యంగా నేను రాయచోటి ప్రజలకు మైనార్టీ సోదరులకు ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది మైనార్టీ కుటుంబ సభ్యులకు ఒకటే దీనావస్థగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి జన్మనిచ్చేది ఒక తల్లి. ఆ తల్లికి ప్రసూతి నొప్పులు వస్తే ఒక పెద్ద హాస్పిటల్కి పోయేదానికి వాళ్ళ దగ్గర డబ్బు స్తోమత లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ చాలని సదుపాయాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేనైతే ఒకటే చేస్తున్నా, గవర్నమెంట్ దగ్గర నుంచి తప్పకుండా ఈ కొత్తపల్లి ప్రాంతంలో ఒక మెటర్నిటీ హాస్పిటల్ కట్టించేదానికి ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఎంత చేసినా కూడా నా వంతుగా నేను కూడా మా కుటుంబ సభ్యులు ఎలాగో ఒక ఏసీ హాస్పిటళ్ళలో ఉండి ప్రసూతి కేంద్రాల్లో డెలివరీ చేస్తారు. అదేవిధంగా ఈ రాయచోటి ప్రాంతంలో ఒక 25 బెడ్డెడ్ ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. గవర్నమెంట్ నిధులు అలాగే నా తరపు నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ ఫస్ట్ నా వాగ్దానం ఇదే రాయచోటి ముస్లిం సోదరులకు. ఇది నెరవేర్స్తేనే నా కళ నెరవేరుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కోరికను తీర్చేదానికి నా శక్తి వంచన లేక కృషి చేస్తాను. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో గెలుపు ఎలా ఉండబోతోంది? నేను ఒకటే చెప్తున్నానండి, రాయచోటిలో గెలుపోవటం డిసైడ్ చేసేది మైనార్టీలే. ఎందుకంటే మైనార్టీలు చాలా దగాపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు 15 సంవత్సరాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పి వర్గ విభేదాలు పెట్టి మైనార్టీ సోదరులను చాలా వంచినాడు. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే. కాబట్టి ఈరోజు వాళ్ళంతా సైకిల్ మీదకి వచ్చేసినారు. ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇంత మద్దతు ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీకి. తప్పకుండా ఇక్కడి నుంచి 30,000 పై చిలుకుతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందడం జరుగుతుంది. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు? నేను ఒకటే చెప్తానండి, 2 ఉంటాయి, అభివృద్ధి, సంక్షేమం. సంక్షేమం అంటే ఎంతసేపు డబ్బులు వేయడం, అకౌంట్లలో 10 రూపాయలు వేసి 100 రూపాయలు గుంజుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన ప్రాంతానికి సరైన వసతులు లేవు. ఈ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ లేదు. మన బిడ్డలు ఎక్కడైనా చదువుకున్నా కూడా బయట దేశాలకు పోయి చాలని బతుకుతున్నాడు. తప్పకుండా చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ గవర్నమెంట్ వస్తే పెద్ద ఆయనతో మాట్లాడి ఇక్కడ మంచి ఫ్యాక్టరీ పెట్టేదానికి ఈ కరువు కాటకాలతో రాయచోటి నియోజకవర్గంలో తప్పకుండా నేను కృషి చేస్తాను. రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పి టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1TV న్యూస్, కడప.